ఒకసారి 123 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గీతా పాఠంలో ఈరోజు మంది 123వ పాఠము. 3వ అధ్యాయంలో మనము కర్మయోగంలో ఉన్నాము. కర్మయోగంలో 13వ శ్లోకం. 13వ శ్లోకంలో ఇప్పుడు మొదటి శ్లోకం చదివేస్తాము. చదివిన తర్వాత మళ్ళీ మనము దీని గురించి చెప్పుదాం. చదవండి మేడం. యజ్ఞశిష్టాశినః సంతః యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః భుంజతే తత్వం ఘం పాపః అట్లా భుంజతే తే త్వఘం పాపాః భుంజతే తే త్వఘం పాపః ఏ పచంత్యాత్మకారణాత్ ఏ పచాంత్యాత్మకారణాత్ యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. విడగొట్టితే దీన్ని యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే తు అఘం తే తు అఘం త్వఘంగా ఉంటుంది. తే తు అఘం పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. ఇది యజ్ఞం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సుమారు 4-5 శ్లోకాల నుంచి యజ్ఞం అంటే ఏమిటి, యజ్ఞం అంటే సాధారణంగా ఏమిటంటే అర్థము. యజ్ఞం అంటే నిష్కామ కర్మ అని చెప్పుకోవచ్చు, లేకుంటే సమాజం కోసం చేసేటువంటి కర్మ అని చెప్పుకోవచ్చు, ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటువంటి కర్మ, ఇదంతా యజ్ఞమే. తర్వాత ఏమి స్వధర్మంతో చేసేటువంటి కర్మ. స్వధర్మం అంటే మన ధర్మం, ఎవరెవరికి ఏ ధర్మం విధించబడిందో సమాజంలో ఆ ధర్మం ఆ కర్మను అతను చేయడం. ఏ కర్మ విధించబడిందో, సైనికుడు ఉన్నాడు, అతని సైనికుడి కర్మ ఏమిటంటే యుద్ధం చేయడము. రాజు ఉంటే ఇప్పుడు రాజు లేదు కదా, మినిస్టర్ ఉన్నాడు, అతను ఏదో దేశం మంచి కోసం అతను పని చేయడము. ఇంకొక టీచర్ ఉన్నాడు, అతను పాఠం చెప్పడము. ఎట్లా వైద్యుడు ఉన్నాడు, వైద్య వృత్తి చేయడము. అవన్నీ వృత్తి చేసేటువంటి సమయంలో మరి ఏమి అపేక్షించకుండా చేయడము. ఏమి అపేక్షించకుండా చేయడం అంటే జీతం తీసుకోకుండా చేయడము అని కాదు చెప్పడం. ఇక్కడ అతనికి ఏమి తీసుకోవాలో అది తీసుకోవడం, అంతేగాని అంతకన్నా ఎక్కువ తీసుకోకుండా చేయడము అని. అక్కడ వైద్య వృత్తిలో మరి ఏమి లంచం తీసుకోకుండా చేయడము. మరి ఇంకొక మినిస్టర్గా ఉన్నటువంటి వాడు లంచం తీసుకోకుండా చేయడము. అతని పని అతను చేయడం, సక్రమంగా చేసుకుంటూ పోవడం, అది యజ్ఞముని. ఆ అర్థంలోనే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే యజ్ఞోవై విష్ణువు సర్వవ్యాపి. విష్ణువు సర్వవ్యాపి అంటే సమస్త సమాజం అంతా విష్ణువే. కాబట్టి సమాజం కోసము వ్యష్టి అన్నటువంటి వాడు సమిష్టి కోసం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే సహయజ్ఞ ప్రజా సృష్టి అని ఒక శ్లోకం చెప్పినాడు. అంటే సహయజ్ఞము, తర్వాత మనము కలిసి పుట్టాము కాబట్టి సమిష్టి నుంచి మనం తీసుకుంటూ ఉంటాము, మనం సమిష్టికి ఇస్తూ ఉంటాము. కాబట్టి ఈ ఇంటర్ డిపెండెంట్ వరల్డ్ అంటాం కదా, ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. సమాజం మీద మనం ఆధారపడి ఉంటుంది, సమాజం మన నుంచి కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రకృతికి మనం హాని చేయకుండా ఉంటే ప్రకృతి మనకు వర్షాలు కురిపిస్తుంది. ఇట్లాంటి శ్లోకాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడేం చెప్తున్నామంటే యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః. యజ్ఞశిష్ట అంటే ఏమిటి? శిష్ట అంటే మ్యూట్ చేసుకోలేదు ఇప్పుడు మీరు, చేసేస్తారండి. యజ్ఞశిష్టాశినః అంటే ఏమిటి? యజ్ఞశిష్టాశినః అంటే శిష్ట అంటే శేషము అంటుంటాం కదా మనము. లెక్కలు చేసేటప్పుడు సమయంలో శేషం వచ్చింది అంటాము. ఏదో 5 శేషం వచ్చింది, 3 శేషం వచ్చింది అంటాం. అంతా భాగించి చివరికి శేషం అంటాం, మిగిలినటువంటిది. యజ్ఞశిష్టాశినః, యజ్ఞశిష్టము అంటే ఏమి? యజ్ఞం అయిన తర్వాత మిగిలినటువంటిది శిష్టం. శేషము శిష్టము అంతా ఒకటే. యజ్ఞశిష్టము అంటే యజ్ఞము చేసిన తర్వాత మిగిలినటువంటిది.
ఆ యజ్ఞం చేసినటువంటి మిగిలిన దాన్ని అశినః అంటే భోజనం చేసేటువంటి వాడు, దాన్ని తినేటువంటి వాడు. స్థూల అర్థం ఏమిటంటే యజ్ఞం, మనం మామూలుగా యజ్ఞం చేస్తాం, ఏదో యజ్ఞం చేస్తాము. యజ్ఞం చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ దానాలు ఇస్తాము. ఇంకా వచ్చిన అతిథులకంతా బాగా భోజనాలు పెడతాము. పెట్టిన తర్వాత ఏమి మిగులుతుందో ఆ మిగిలిన దాన్ని అశనః భోజనం చేసేటువంటి వాడు సంతః. అలాంటి వాడు ఎలాంటి వాడు? వాడు ఒక సత్పురుషుడు వాడు. యజ్ఞశిష్టాశినః సంతః అనే స్థూలార్థం. అంటే యజ్ఞం చేసిన తర్వాత, యజ్ఞంలో వచ్చిన తర్వాత అశన మిగిలినటువంటిది అంటే అందరికీ దానం చేసి అంతా చేసిన తర్వాత ఏం మిగులుతుందో దాన్ని అతను భుజించేటువంటి వాడు. భుజించడం అంటే కేవలం భోజనం చేసేటువంటి వాడు అనే కాదు. ఏదైనా సూక్ష్మ అర్థం ఏమిటంటే, మనము యజ్ఞం అని చెప్పుకున్నటువంటి అర్థంలో సమాజాన్ని ఇంటిలో మనకు ఉండేది ఏదో మనం ఉంటుంది, దాన్ని సమాజానికి అంతా ఇచ్చిన తర్వాత మిగిలిండేటువంటిది ఏదో సంపాదన. మరి కాళిదాసు రఘువంశంలో చెప్తాడు, రాజులు ఎందుకు సంపాదించేటువంటి వాళ్ళు, లేకుంటే రాజులు ఎందుకోసం యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు అంటే, రాజులు యుద్ధం చేసి ఎందుకు సంపాదించేటువంటి వాళ్ళు అంటే దానం చేయడానికి సంపాదించేటువంటి వాళ్ళు అని. అంటే దానం చేయడానికి కోసం సంపాదన, అంతేగాని వాళ్ళ కోసం కాదు అది. వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకోవాలి, పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోవాలి దానే ఉద్దేశంతో వాళ్ళు చేయడం లేదు. వాళ్ళు రాజులు ఎందుకు అలా ఉంటారు అంటే, కాళిదాసు రఘువంశంలో అలా రాస్తాడు. ఆ దిలీప చక్రవర్తి అలాంటి వాడంట. అతను చేసేటువంటి సంపాదన అంతా ఎందుకు సంపాదిస్తాడు అంటే దానం చేయడానికి, త్యాగం కోసము ధనాన్ని సంపాదిస్తాడు అని. అలా మనం ఇక్కడ ఏం చేస్తామంటే యజ్ఞశిష్టాశిన అంటే మనం త్యాగం చేసిన తర్వాత మిగిలినటువంటిది వాళ్ళు సంతః. వాళ్ళు అలాంటి వాడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉందా మనకు అంటే, రంతిదేవుడు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది. రంతిదేవుడు అన్నటువంటి కథ భాగవతంలో వస్తుంది. ఆయన రంతిదేవుడు అన్నటువంటి వాడు యజ్ఞశిష్టాశిన సంతః. ఇతను అంటే ఏమిటంటే, అతను ఇంటిలో వండుకుంటాడంట. వండుకునేసి భోజనం చేయాలని చెప్పేసి ఎన్నో దినాలు పస్తులు ఉన్న తర్వాత, బీద బ్రాహ్మణుడైన ఎన్నో రోజులు పస్తు ఉన్న తర్వాత ఒక రోజు కూర్చొని భోజనం చేయాలని కూర్చుంటాడంట. భోజనం చేయాలని బిడ్డలు, అతను భార్య అంతా వచ్చి కూర్చున్న తర్వాత ఎవరో ఒక అతిథి వస్తా అంట, ఒక బ్రాహ్మణుడు వస్తా అంట భోజనం కావాలని చెప్పేసి. ఒక భోజనం అంతా ఇచ్చేస్తారంట. మిగిలింది పెట్టుకొని మిగిలిన వాళ్ళు తిందాం అనుకునేపాటికి ఒక కుక్కలు తీసుకొనేసి, ఒక 5-6 కుక్కలు తీసుకొని ఎవడో ఒక వస్తా అంట, వాడికి అన్ని ఇచ్చేస్తారంట. ఇటు తర్వాత ఇంకెవడో వస్తా అంట, వాడికి అన్ని ఇచ్చేస్తారంట. చివరికి అన్ని ఇచ్చిన తర్వాత మంచినీళ్ళు మాత్రం ఉంటాయంట. తాగుదామని కూర్చునేపాటికి ఒక చంటాలుడు వస్తాడంట, నాకు ఆకలిగా ఉంది ఇవ్వండి అంటే, అప్పుడు అతనికి దాన్ని కూడా వచ్చేసి వీళ్ళు. అప్పుడు ఆయన రంతిదేవుడు పద్యం చెప్తాడు. అంటే అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్న రావన్న శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదలు కాంచుట కన్నా ఉండు మేలున్నదే, నాకు పురుషోత్తముడు ఒక్కడే సుమ్ము పుల్కస అంటాడు. నాకు ఉండేటువంటి దేవుడు దిక్కు ఈ ఈశ్వరుడు, అతను చూసుకుంటాడు నా కథ. నా దగ్గర అన్నము లేదు, కొన్ని నీళ్లు మాత్రం ఉన్నాయి, ఆ నీళ్ళ నీకు ఇస్తున్నావు. అన్నము లేదు కొన్ని మధురాంబువులు ఉన్నవి, త్రావుము అన్నా రావన్నా, వచ్చి కూర్చోప తాగప్ప అని. శరీరధారులకు ఆపద వచ్చిన, శరీరం ధరించినటువంటి వాళ్ళకి ఆపద వస్తే వారికి మేలు చేసేదానికన్నా ఇంకొక ఒండు మేలున్నదే, ఇంకొక వేరే మేలున్నదా, నాకు దిక్కు పురుషోత్తముడు ఒక్కటే సుమ్ము పుల్కస అని చెప్తే అప్పుడు దేవతలు ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదిస్తారు అన్నటువంటి కథ మనకు భాగవతంలో రంతిదేవుని కథ అన్నటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటి కథ. ఆయన ఎవరు అంటే యజ్ఞశిష్టాశిన అంటాం. అంటే యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన దాన్ని, యజ్ఞం అంటే అక్కడ ఏం యజ్ఞం చేశాడు అతడు? ఆ అతిథి యజ్ఞం చేశాడు అతను. అతిథి యజ్ఞం చేసేదానికి వచ్చినప్పుడు అతిథులు వచ్చారు. అతిథులు వచ్చినప్పుడు వాళ్ళంతా ఇస్తూ పోయినాడు. ఎంతమంది అన్నారు అనలేడు, చాలా సంతోషంగా అందరికీ ఇవ్వడం. అందరికీ ఇచ్చిన తర్వాత మిగిలినటువంటిది దాంతో అతను తృప్తి పొందినాడు, అతిథి యజ్ఞం చేశాడు. అట్లా భూత యజ్ఞం అనుకోండి, భూత యజ్ఞం చేసేటువంటి సందర్భంలో భూతములు ఏ చాలా వస్తాయి అనుకోండి, మనము భుజించాలి అని కూర్చుంటాము. ఏదన్నా కుక్క కానీ కాకి కానీ ఏదన్నా వేయాలని చెప్పేసి కొంచెం తీసుకొని బయటకు వెళ్తాం అనుకోండి, ఒక కుక్క బదులు 10 కుక్కలు వచ్చాయి అనుకోండి, అప్పుడు ఒక్కోదానికి కొంచెం 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 వేసిన తర్వాత ఏం మిగిలిందో దాన్ని మనం తినేటువంటి వాడు. అలాంటి వాడు ఎవడు అంటే యజ్ఞశిష్టాశిన, వాడు భుజించేటువంటి వాడు. తర్వాత ఒక వ్యక్తి ఉంటాడు, బాగా చదివి మంచిగా విద్య ఆర్జించాడు. విద్య ఆర్జించినటువంటి వాడు విద్య తన దగ్గరే ఉంచుకోకూడదు, దాన్ని ఎంతమందికి కావాల్సి అంటే అంతమందికి చెప్పాలి. రకరకాల భంగిమల్లో, రకరకాల రీతుల్లో తనకు తెలిసినటువంటి జ్ఞానాన్నంతా 10 మందికి పంచిపెట్టేసేయాలి. పంచిపెట్టేసిన తర్వాత ఆ జ్ఞానం మిగులుతుంది కదా అతనికి. ఆ పంచిపెట్టంగా ఏమైపోతుందంటే అతనికి జ్ఞానమేగా అన్నటువంటిది ఇంకా ఎక్కువ అవుతుంటుంది. ఆ జ్ఞానమే భోజనం అనుకునేసి స్వీకరించేటువంటి వాడు అతను
అదేమి భూతయజ్ఞం కదా, అదేమి యజ్ఞం అది, ఋషి యజ్ఞం చేసినటువంటి వాడు. ఋషి యజ్ఞం చేసి ఆ యజ్ఞ శిష్టాశనాన్ని తిన్నటువంటి వాడు. ఋషి యజ్ఞం అంటే ఏమి? ఋషులు మనకు ఎన్నో వేదాలు ఇచ్చినారు, స్మృతులు ఇచ్చినారు, శృతులు అన్ని ఇచ్చారు కదా వాళ్ళు. మరి ఇతిహాసాలు ఇచ్చారు, పురాణాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అంత జ్ఞాన భండాగారాన్ని ఇచ్చినటువంటి ఋషులకు మనం ఎలా వాళ్ళ రుణం తీర్చుకుంటాము? వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే మరి ఋషి యజ్ఞం చేయాలి. ఋషి యజ్ఞం చేయాలంటే మనం ఏం చేయాలి? బాగా చదువుకున్నదంతా 10 మందికి పంచిపెట్టాలి. పంచిపెట్టేటువంటి సమయంలో అపేక్ష లేకుండా పంచిపెట్టాలి. అపేక్ష లేకుండా ఏమి ధనం కోరకుండా పంచిపెట్టాలి. మళ్ళీ దానికి ఒక ధనం బొట్టు పెట్టి దానికి మళ్ళీ మనం పంచిపెడితే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. డబ్బు కోసం పనిచేసామన్నట్టుగా ఉంటుంది. అలా కాదు, ఏం తీసుకోకుండా ఉండి వాళ్ళని పిలిచి మరి చెప్పాలన్నమాట. అందువల్ల తైత్రీయ ఉపనిషత్తులో ఒకటి చెప్తారు, ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని చెప్పేసి. అంటే శిష్యులను గురువు పిలిచేటువంటి వాడు అంట. రండి నాయన, రండి రండి నాయన, నా దగ్గరికి రండి నాయన, నేను మీకు పాఠం చెప్పిస్తాను అని చెప్పి పిలిచేటువంటి వాడు. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అట్లా కొన్ని శ్లోకాలు వస్తాయి. అలాంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు అంటే వాళ్ళని పిలిచి పిలిచి ఇంకా ఎక్కువ చెప్పించేటువంటి వాళ్ళు. లేకుంటే విద్యార్థులు నేను రాలేను మా గురువు గారు అంటే సరే వాళ్ళ ఇంటికి పోయి చెప్పించేటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యజ్ఞశిష్టాసిన అంటారు వాళ్ళు. ఆ యజ్ఞశిష్టాసిన సంత వాళ్ళకి ఏమవుతుందంటే ముచ్యంతే సర్వకిల్బిషై. సర్వకిల్బిషై అంటే అన్ని రకముల యొక్క సర్వం, అన్ని కిల్బిషములు ఉంటే పాపములు, అన్ని పాపముల నుండి వాళ్ళు ఏమైపోతారంట? విముక్తి చెందుతారంట. ముచ్యంతే, ఏ పాపము వాళ్ళకు ఉంటుంది యజ్ఞశిష్టాసినలకు. ముచ్యంతే సర్వకిల్బిషై అంటే సమాజం కోసం మొత్తం అర్పించేటువంటి వాడు, తన కోసం ఏమే పెట్టుకున్నటువంటి వాడు. వాడు ఎవరుంటే వాడు అన్ని పాపముల నుంచి, ఎందుకంటే వాడు ఏదైనా పాపం జరిగితే కూడా అప్పుడు ఏమి జరుగుతుంది? సమాజం కోసం చేసే సేవా ప్రక్రియలో ఏదో పాపం జరుగుతుంది అనుకోండి, అది వాడికి పోదు అన్నమాట. వాడికి పోకుండా అలాగే ఆ పాపం అన్నటువంటిది శిథిలమైపోతూ ఉంటుంది. సో సర్వస్య కిల్బిషై ముచ్యంతే ఎవరు? యజ్ఞశిష్టాసిన సంతః. తు భుంజతే తే తు అఘం పాపం. తు తు అంటే ఆన్ ద అదర్ హ్యాండ్ అలా కాకుండా తు అనేది ఇక్కడ ఉంది కదా, తే త్వఘం పాపాహ ఉంది కదా. భుంజతే తే తు ప్లస్ అఘం, తు ఆన్ ద అదర్ హ్యాండ్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఏం చెప్తాడు? ఏ ఎవరైతే ఏ పాపాహ, ఏ అయితే ఎవరైతే ఇక్కడ ఉందండి ఎవరైతే ఆత్మకారణాత్ పచంతి. ఆత్మకారణాత్ అంటే ఇక్కడ ఆత్మ అంటే తన కోసముని, ఆత్మకారణాత్ అంటే తన సొంతం కోసము. పచంతి అంటే వాళ్ళు వంట చేసుకుంటారు, వండుకుంటారు. అంటే వండుకుంటారు అంటే భోజనం చేస్తారు అని కూడా అన్ని అర్థమే. పంచంతి తన ఒక్కడి కోసమే వండుకుంటారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎవరైతే ఆత్మకారణాత్ పచంతి ఆత్మకారణాత్ తన సొంతం కోసము ఎవరైతే వండుకుంటారో వాళ్ళు ఎవరంటే ఇక్కడ చెప్తారు చూడండి. ఇక్కడ పచంతే స్వీయ భోగం కోసము పచంతి వండుదురో తే వారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. తే అనేది ఇక్కడ చూడండి. తే భుజంతే తే వారు పాపాహ వాళ్ళు పాపాత్ములు, వాళ్ళే పాపాత్ములు. వాళ్ళు ఏం తింటారు? వాళ్ళు భుంజతే అఘం. అఘం అంటే పాపాన్ని భుంజతే వాళ్ళు కేవలం పాపమును మాత్రమే తింటున్నారు. వాళ్ళు తింటున్నది భోజనం కాదు, వాళ్ళు నెత్తుటి కూడి తింటున్నారు వాళ్ళు. అంటే ఎవరికి ఇవ్వకుండా స్వీయ భోగం కోసమే వంట వండుకొని తినేటువంటి వాళ్ళు భుంజతే చేత్వకం పాపాహ వాళ్ళు పాపాన్ని మాత్రమే భుజిస్తున్నారు. అంటే ఇక్కడ భోజనం అంటే భోజనం ఒకటే అర్థం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి, ఆ వ్యక్తి ఒక మంత్రి కానీ ఇంకెవరైనా ఒక గొప్ప వ్యక్తి అనుకోండి, ఆయన ఏం చేస్తుంటాడు? తన కోసము కూడబెట్టి తర్వాత తన బిడ్డల కోసం కూడబెట్టి, మనవల కోసం కూడబెట్టి 20-30 తరాలకు అయ్యేటటువంటి ఆస్తి చేస్తాడు అనుకోండి. ఆయన ఎక్కడి నుంచి సంపాదించాడు దీన్నంతాను? ఇక్కడి నుంచి ఆయన సంపాదించిందంతా ప్రకృతి నుంచినే సంపాదించాడు. అంటే 10 మంది నుంచి తీసుకున్నాడు, ఆయన సమిష్టి నుంచి ఆయన తీసుకున్నాడు. అంటే తన తోటి వ్యక్తుల నుంచి తీసుకొని లంచంగా కానీ ఇంకేదో రూపంగానే తీసుకొని ఆయన అలా పోగు చేసి పెట్టేసిన తర్వాత ఏం చేశాడు? దాన్ని ఎవరికి ఇవ్వలేదు. ఆయన తన కోసమే పెట్టుకున్నాడు. తన కోసము, తన బిడ్డల కోసము, వాళ్ళ బిడ్డల కోసం అలా పెట్టుకుంటూ వచ్చినటువంటి వాడు ఏం తింటున్నాడు? వాడు అంటే అతను తింటున్నది భుంజతే తే త్వహం పాపాహ వాడు పాపాత్ముడు, పాపాన్ని మాత్రమే తింటున్నాడు. కానీ పాపాన్ని మాత్రమే తింటున్నాడు. పోనీ ఇది ఒక అర్థము. ఇంకో రకంగా తీసుకుంటే లేదండి, అతను కష్టపడి సంపాదించాడు, తర్వాత ఏమి మోసం చేయలేదు, ఎవరికి అపకారం చేయలేదు, అపకారం లేకుండా కూడాను ఆయన ఎక్కువ ఆయనకు వచ్చింది.
సంపాదన వస్తూనే ఉంది, వద్దంటే కూడా సంపాదన వస్తూనే ఉంది. సంపాదన అంతా ఆ బిడ్డలకు కూడా పెట్టాడు అంటే అది కూడా పాపమే అంటారు. ఎందుకంటే ఎవడైనా కూడా తనకు వచ్చిన దాన్ని ఏం చేయాలంటే దానం కోసం వినియోగించాలి, దాన్ని ఇచ్చేస్తుండాల. ఇచ్చేసి వాడు ఏం చేసుకోవాలంటే వాడికి ఎంత ఉంటుందో అంత మాత్రమే వాడు పెట్టుకొని మిగిలినంతా ఇచ్చేస్తూ ఉంటారు. అతను ఇచ్చేసేటువంటి వాడు మాత్రమే ఆ పాపం నుంచి తప్పించుకుంటాడు. ఎందుకంటే వాడికి కొన్ని పాపాలు ఉంటాయంట. ఆ పాపాలు ఏమి అనేది శంకరాచార్యులు చెప్తారు. కొన్ని పాపాలు వాడు ఏమీ మోసం చేయకుండా, ఏ ప్రజలకు మోసం చేయకుండా ఎక్కువ సంపాదించుంటాడు అనుకోండి. మనము కష్టపడి సంపాదించిన డబ్బులు కూడాను అది కూడాను మనం దానం చేయకోకుండా మనం భోజనం చేస్తే మనం ఎందుకంటే నేను సంపాదించిన డబ్బులు నేను తింటున్నాను అని భోజనం చేస్తే వానికి కూడా కొన్ని పాపాలు అన్నటువంటి ఉంటాయి. ఆ పాపాలు ఏటి విన్నటువంటి శంకరాచార్యులు ఇప్పుడు చెప్తారు. చూద్దాం, శంకర భాష్యంలోకి వెళ్దాం మనం. శంకర భాష్యంలో ఏం చెప్తారంటే ఇక్కడ చెప్తారు చూడండి. దేవయజ్ఞాదీన్ నిర్వర్త్య అంటే దేవయజ్ఞాదీన్ అంటాడు. దేవయజ్ఞాదీన్ అంటే దేవయజ్ఞాదీన్ నిర్వర్త్య తచ్చిష్టం అశనం అమృతాఖ్యం అశితుం శీలం ఏషాం తే యజ్ఞశిష్టాసిన. అంటే యజ్ఞశిష్టాసిన అనేటువంటి దానికి ఇతను ఒక వాక్యం చెప్తాడు. ఏమిటి దాని డెఫినేషన్ ఏమిటి? ఆ డెఫినేషన్ ఏమిటంటే దేవయజ్ఞాదీన్ నిర్వర్త్య, దేవయజ్ఞము మొదలైనటువంటి వాటిని ఆదీన్ అంటాడు కదా. దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఇంకేముంది ఋషి దేవయజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూతయజ్ఞము అలాంటివన్నీ చేసిన తర్వాత నిర్వర్త్య చేసిన తర్వాత తత్ శిష్టం అంటే తచ్చిష్టమైంది. శిష్టం అంటే అవశేషం మిగిలినది. అది అయిన తర్వాత మిగిలినటువంటి దాన్ని అశనం అంటే అమృతాఖ్యం. అశనం అంటే భోజనం, అశనం అంటే భోజనం అమృతాఖ్యం. అది ఎలాంటిది? దేవయజ్ఞాది నిర్వర్త్య తచ్చిష్టం. దేవయజ్ఞాదులు అంటే దేవయజ్ఞము, పితృయజ్ఞము, తర్వాత భూతయజ్ఞము ఇలాంటివన్నిటినీ నిర్వర్త్య చేసిన తర్వాత మిగిలినటువంటిది దాన్ని ఆ భోజనము అశనం దాన్ని ఏమంటారంటే అది అమృతాఖ్యం, అమృతముని పిలువబడుతుంది. అది అందరికీ ఇచ్చిన తర్వాత తీరా మిగిలిపోయిండేటువంటి దాన్ని అమృతప్రాయం. అది ఆ అమృతప్రాయము దాన్ని అశితుం శీలం, దాన్ని మాత్రమే భోజనం చేయాలి అనేటువంటి శీలము గలవాడు అంటే అలాంటి సంస్కృతి గలవాడు. అశితుం శీలం ఏషాం ఎవడైతే ఉంటాడో తే వారు యజ్ఞశిష్టాసిన, వాళ్ళు మాత్రమే యజ్ఞశిష్టాసినులు. వాళ్ళు సంతహ వాళ్ళే సత్పురుషులు. వాళ్ళు ఏమైపోతుంది? సర్వకిల్బిషై ముచ్యంతే సర్వకిల్బిషై సర్వపాపై, అన్ని పాపముల నుంచి విముక్తి చెందుతారు. అలాంటి వాళ్ళు. అలా కాకుండా ఉండేటువంటి వాళ్ళకు కొన్ని పాపాలు వస్తాయని అనుకున్నాం కదా. మరి లేదంటే నేను ఏమీ మోసం చేయకుండా సంపాదించింది నా దగ్గర ఉంది అనుకునేటువంటి వాడు, అందువల్ల నేను ఎందుకు పంచిపెట్టాలి? మరి పుణ్యం నేను చేయడం లేదు, పాపమంతూ నేను చేయలేదు. పుణ్యం చేయకుండా ఉన్నప్పటికీ కూడా నాకు పాపం వస్తుందా అంటే వస్తుంది. ఎలాంటి పాపం వస్తుంది? చుల్యాది పంచసూనా కృతై ప్రమాదకృత హింసాది జనితైశ్చ అన్యై అంటాడు. అంటే ఏమిటంటే పంచసూనాదులు, చుల్యాది పంచసూనా కృతై ప్రమాదకృత హింసాది జనితైశ్చ అన్యై అంటాడు. అంటే ప్రమాదముతో చేసేటువంటిది. ప్రమాదం అంటే తెలుగులో ప్రమాదం వేరే, సంస్కృతంలో ప్రమాదం వేరే. తెలుగులో ప్రమాదం అంటే డేంజర్ అని, కానీ ప్రమాదంతో సంస్కృతంలో ప్రమాదం అంటే మనము దాని మీద శ్రద్ధ అని కూడా కాదు, కాన్సన్ట్రేషన్ లేకుండా చేసేటువంటిది. అంటే అనవధానము అంటారు. అంటే దాని మీద దృష్టి లేకోకుండా ఏదో పని చేసేటప్పుడు మనకు తెలియకుండా జరిగిపోతుంది, కొన్ని పాపాలు జరిగిపోతుంది. ఎలా పోతుంటాం అనుకోండి, మన కింద కాళ్ళ కింద ఏదో ఒక ప్రాణి చనిపోతుంది అనుకోండి, అది మనం ఏం చేయాలని చేయలేదు దాన్ని. అయినప్పుడు కూడా ఏమైపోయింది? ప్రమాద కృతంతో జరిగింది. ప్రమాదం అంటే ఏమిటంటే మనం పెద్ద కాన్సన్ట్రేషన్ చేయకుండా నడిచేటువంటి సమయంలో అలా జరిగిపోయింది అనమాట. ఏదో మనం చేత్తో ఏదో బ్యాట్ తిప్పుకుంటూ ఆడుకుంటుంటాం, ఏదో ఇంకా అది ఎక్కడికో బ్యాట్ ఇంకేదో పురుగు తగిలింది, చనిపోయింది అనుకోండి. అప్పుడు ఏమైపోయింది? అది అలాంటిది ప్రమాదకృత హింస. అది ప్రమాదకృత హింస అంటే ప్రమాదం అంటే అలాంటిది. ప్రమాదం అంటే అర్థం అది సంస్కృతంలో అర్థం ఏమిటంటే అనవధాన ప్రక్రియ అంటారు. అవధానం అంటే ఏమి? కాన్సన్ట్రేషన్ చేసి ఏదైనా పని చేయడం అనమాట. అనవధానం అంటే వితౌట్ కాన్సన్ట్రేషన్ ఏదైనా మనం పనిచేసేటువంటి సందర్భంలో ఏదైనా జరిగిపోతుంది అనుకోండి, అది ప్రమాదకృత హింస అది జనితై. అలాంటివి ఎలా ఏమేమి అంటే చుల్యాది పంచసూనాకృతై అంటాడు. చుల్యము మొదలైనటువంటి ఆది పంచసూనములతో చేసేటువంటి కార్యాలు. పంచసూనములు అంటే ఏమిటి అనేదానికి మనకు ఇక్కడ ఉంది చూడండి. పంచసూనములు అంటే ఏమిటంటే 5 పాప హేతువులైనటువంటి వస్తువులు ఉంటాయంట.
అంటే శంకరాచార్యుని కాలంలో అవి మాత్రమే ఉండేటివేమో, మరి అవి ఏమి అనేది ఇక్కడ రాశాను చూడండి, నేను రాశాను పంచశూనములు. ఏమా పంచశూనములు? ఖండిని, పేషిని, చుల్లి, ఉదకుంభి, మార్జిని అని పంచశూనములు అంటారు. ఈ పంచశూనములు అంటే ఏమిటంటే ఇలాంటివన్నీ మనం భగవద్గీతలో కొన్ని కొత్త కొత్తవన్నీ నేర్చుకుంటుంటాం. పంచశూనాలు అంటుంటాము, అంటే మనము పంచమహాపాతకాలు అంటాం కదా, అలాంటివి. పంచమహాపాతకాలు ఇట్లాంటివి చెప్పుకుంటూ ఉంటాం, త్రిమూర్తులు ఇట్లాంటివి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి దాంట్లో ఇది పంచశూనములు అనేటివి ఒక వర్డ్. ఏమిటి దీనికి దీనికి అంటే ఖండిని అంటే కత్తిపీట అని అర్థం. యాక్చువల్గా కత్తిపీట. కత్తిపీటతో కూరగాయలు జరిగేటువంటి సందర్భంలో ఏమైపోతుంది, ఏవో హింస జరగచ్చు, హింస జరిగేటువంటి అవకాశం ఉంది. కత్తిపీట కింద పెట్టుకున్నప్పుడు ఆ కింద అంటే పాతకాలంలో ఏదో పేడతో ఉండే ఇల్లు అలాంటివి ఉండేది కదా, మరి శంకరాచార్యుల సమయంలో అలాంటివి ఉండేటివి పాపం. ఆ సమయంలో కత్తిపీట కింద పెట్టుకునేసి దాని మీద కింద కూర్చొని తరిగేటువంటి సందర్భంలో ఏవైనా దోషాలు జరుగుతూ ఉండొచ్చు. అందువల్ల ఆయన కంటిని ఇలాంటివి రాశాడు అనమాట. పంచశూలముల నుంచి జరిగేటువంటివి, ఇప్పుడు మొబైల్ ఫోన్ నుంచి జరిగేటువంటివి అనుకోవచ్చు, లేకుంటే ఇంకేదో టీవీలో ఉండేటువంటివి అనుకోవచ్చు, ఏదో అలాంటివి చెప్పుకోవచ్చు ఇప్పటి కాలంలో. మరి ఆయన కంటిని కత్తిపీట అంటాడు. పేషిని అంటే రోకలి, దంచేటువంటి సమయంలో కొన్ని చిన్న చిన్న క్రిములు కీటకాలు అలాంటివి ఏమన్నా ఆ ప్రక్రియలో సూక్ష్మజీవులు ఏవైనా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రోకలిని పేషిని అంటాము. రోకలు పడిన కొడుతుంటాం కదా దాన్ని, దంచుతాం కదా, దంచేటువంటిది పేషిని. చుల్లి అంటే పొయ్యి. చుల్లి అంటే పొయ్యి ఎలాంటి పొయ్యి, మన పొయ్యి లాంటిది కాదనమాట. ముందు ఇటుకలు పెట్టుకునేటువంటి వాళ్ళు, ఇటువైపు అటువైపు ఇటుకలు పెట్టి, ఇటుకల మీద క్రింద కర్రలు పెట్టి వంట చేసేటువంటి వాళ్ళు. ఆ కర్రల్లో కూడా ఎలాంటి ఉండేటివి, కర్రలు ఏదో కొట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు, అడవుల నుంచి కొట్టుకొని వచ్చేవాడు వేసిండేటువంటి వాళ్ళు. ఆ కర్రల తొర్రల్లో కొన్ని చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ ఉండేటివి. అవన్నీ పెట్టేప్పుడు ఏమైపోతుంది, అవన్నీ చనిపోతుంటాయి. మనం కళ్ళారా చూసినాం దాన్ని మాత్రం. ఈ కంటిని పేషినిలో లేకపోయినప్పటికీ కూడాను, చూడకపోయినప్పటికీ కూడాను ఈ చుల్లీలో చాలా చనిపోయేటువంటి సందర్భాలు నేనే సొంతంగా చూశాను. చిన్నప్పుడు మా ఇంట్లో కూడాను ఇటుకలు పెట్టి వంట చేసేటువంటి వాళ్ళు, ఇటుకలు పెట్టి కంది కట్టి ఏం తీసుకొచ్చేటువంటి వాళ్ళు. కంది కట్టి అంటే కంది పుల్లలు తీసుకొచ్చి, ఈ కాలం వాళ్ళు చాలా మంది చూసింటారు దీన్ని. అవి తీసుకొచ్చేసి తర్వాత ఏవో కొన్ని కట్టెలు అడవి నుంచి తీసుకొచ్చేసి దాని కింద గంగంపల్లి అడవులు ఉన్నటువంటి మా ఊరి దగ్గర ఉండేటివి, అడవుల నుంచి కొట్టుకొని వచ్చిండేటువంటి చెట్లను ఆ కట్టెలు అలా పెట్టినప్పుడు దాంట్లో నుంచి చిన్న చిన్న పురుగులు బయటకు వచ్చేసేది, పరిగెత్తుకుంటూ వచ్చేది. చిన్న పిల్లల ఆటల్లో దాన్ని కూడా తోసేసేటువంటి వాళ్ళం. దాంట్లో చనిపోతుంది నేను ఇది లేకుండా తోసేసి చంపేసేటువంటి వాళ్ళు. కొన్నిసారి చిన్న చిన్న బల్లులు వాటిని కూడా తోసేసేటువంటి వాళ్ళం, ఎందుకంటే అవన్నీ బయటకు వస్తే కష్టం అనే ఉద్దేశంతో. అదే చుల్లి అంటే అలాంటి చేసేటువంటి సందర్భంలో సూక్ష్మజీవుల హింస, అది ప్రమాద భరిత. అది కూడా ప్రమాదం అంటే అనుకోకుండా జరిగిపోతుంటాయి, మనం వద్దు అనుకున్నవి జరిగిపోతుంటాయి. ఉదకుంభి నీటి బిందెలో ఎలా చేసేటువంటి వాళ్ళు అంటే, నీటి బిందె అంటే నీళ్లను బావుల నుంచి తెచ్చేటువంటి వాళ్ళు. అప్పట్లో బావులకి అప్పుడు తాడు కట్టి లోపలికి తపక్కరించేటువంటి వాళ్ళు. ఆ ఇడిచేటువంటి సందర్భంలో అక్కడ ఏమైనా జీవులు ఉంటే ఆ జీవులు సరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. నీటిలో ఉండేటువంటి జీవులు ఏమైనా చిన్న చిన్న ఉంటే ఈ బిందె యొక్క తాకిడికి పగిలిపోయేటువంటి డ్రామ్ని వేసేటువంటి వాళ్ళు తాడుతో. అవి అలాంటి ఉదకుంపి ఆ నీళ్ళలో. తర్వాత నీళ్ళలో ఏదైనా పడి చనిపోవడము ఇలాంటివన్నీ. మార్జని చీపురు, కసుపు ఊడ్చేటువంటి సమయంలో ఏమైనా జరిగేటువంటి సూక్ష్మజీవుల హింస, ఇవన్నీ పంచశూనములు అంటాం అనమాట. అప్పటి కాలంలో ఉండేటువంటివి మాత్రమే ఆయన రాశాడు, ఎందుకంటే ఇలాంటివి మాత్రమే ఉండేదేమో అప్పట్లో. వస్తువులు అంటే మనిషి సాధారణంగా జీవన ప్రక్రియకు కావాల్సినటువంటి వస్తువులు ఈ 5 ఉండొచ్చు. ఇంతకన్నా అక్కడ ఏమి ఉండకపోయి ఉండొచ్చు. గృహస్థుడు అయినటువంటి వాడికి తన జీవనము గడుపుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులు ఇంతే ఉండొచ్చు ఆ శంకరాచార్యుని సమయంలో. మరి ఇప్పుడు తన జీవనం గడుపుకోవడానికి మనకి ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఏమేమో వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు అన్ని కూడా మనం లెక్క తీసుకోవాల్సిందే. ఇప్పుడు పంచశూనములు ఉంటే అవి మాత్రమే కాదు ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తా అంటే, ఇక్కడ యజ్ఞశిష్ట సర్వపాపై చుల్యాది పంచశూనాకృతై ప్రమాదకృత హింసాది జనితైశ్చ అన్యై జనితైశ్చ. అందువల్ల ఆయన కేర్ఫుల్ గా అన్యై అని కూడా రాసేసాడు. మిగిలినవి ఏమైనా ఉంటే అవి కూడాను అని చెప్పేసి. ఆ అన్యై కింద మనం ఇంకేమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చేసేటి హింస ఏమైనా జరుగుతుంటే ఆ హింసలన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఇవన్నీను బాగా కేర్ఫుల్ గా ఏమి మోసం చేయకుండా సంపాదించినటువంటి వాడికి కూడా ఇలాంటి వస్తుంటాయి. ఈ పాపాలన్నా వాడిని చుట్టుకుంటాయి. ఈ పాపాలు కూడా పోవాలంటే వాడు ఏం చేయాలి? యజ్ఞశిష్టాశిన సంతహ అలా ఉండాలి. అంటే వచ్చిన దాన్ని అంతా దానం చేసేస్తుంటాడు అనుకోండి, వాడు చేసేటువంటి ప్రతి పని కూడాను అతను సంపాదించేదే వేరే వాళ్ళకి ఇవ్వడం కోసమే సంపాదిస్తాడు. అలాంటి సందర్భంలో వాడి ఇట్లాంటి చిన్న చిన్న ఇంటికి వచ్చినటువంటి అతిథులకు వండి పెడుతుంటారు అనుకోండి,
వండి పెట్టేటువంటి సందర్భంలో ఏదైనా సరిపోతుంది అనుకో. అక్కడ ఏదన్నా ఆ భోజనం వంట చేసేటువంటి ప్రక్రియలో ఏదైనా సరిపోతే కూడాను వచ్చేటువంటి పాపం ఇతనికి అంటుకోదు. ఎందుకంటే ఎన్నోసార్లు చేశాడు. మనము కథ ఇదే మన విష్ణు చిత్తుని కథ అని చెప్పేసి భాగవతంలో ఇంకో కథ చూస్తాం. దాంట్లో విష్ణు చిత్రుడు ఉన్నటువంటి గోదాదేవి కథ కదా. ఆ గోదాదేవి కథలో విష్ణు చిత్రుడు అన్నటువంటి బ్రాహ్మణుడు ఆయన ఇంట్లో ఎలా ఉండేదంట అంటే ఆ ఇంటికి వచ్చినటువంటి అతిథులకు వంట ఇంట్లో వాళ్ళు చేస్తూనే ఉండేటువంటి వాళ్ళంట. అంటే పగలు రాత్రి కంటిన్యూస్ గా పొయ్యి మలుగుతూనే ఉంటుందంట. అది పొయ్యి ఆరిపోయింది లేదంట వాళ్ళ ఇంట్లో. అంటే పొయ్యి ఆరిపోయింది లేదంటే అంతమంది అతిథులు వస్తూ ఉంటారు, భోజనం చేస్తుంటారు, సంతోషంగా వీళ్ళు వంట చేస్తుంటారు, పెడుతుంటారు, వెళ్ళిపోతుంటారు అంతే. అలా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మనము ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనకు సాధారణంగా మన మెదడుకు కూడా అంటకుండా ఉండేటువంటి స్థాయికి మనం చేరుకున్నాము. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తారు అంటే కూడా మనము వాళ్ళు అడగాలి మనతో, మేము వస్తున్నాము మీ ఇంటికి పర్వాలేదు అని అడిగితే మనము ఏదో మనకు అంత సాధారణంగా ఉంటే సరే రమ్మంటాము. అప్పుడు కాలంలో అలా కాదు. వాళ్ళు వచ్చేసేటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకు వాళ్ళు టేకర్ ఫర్ గ్రాంటెడ్ అంటారు కదా. వచ్చిన వాళ్ళు మాకు భోజనం చిక్కుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే వచ్చేటువంటి వాళ్ళు. ఇప్పటి కాలంలో భోజనం చిక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం పోయినప్పటికీ కూడాను మనం చిక్కుతుందో తెలియదు మనకు. అక్కడ పోయిన తర్వాత కాఫీ తాగుతారా అని ఒకేసారి అడుగుతారు వాళ్ళు. అడిగితే మనం ఏం చేయలేము. మనం సరే తాగుతా ఉంటాం, లేకుంటే కాఫీ ఏదో చేసి వచ్చేస్తాం మనం. అలా ఉంటారు. తర్వాత ఒక్కొక్కసారి మన చాలా మిత్రులైనటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా మన ఊరికి వస్తారనుకోండి, వాళ్ళు ఒకేసారి ఇంటికి పిలవడానికి భయం. ఎందుకంటే మరి ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు వంట చేసి పెడతారో లేదో తెలియదు. మరి అలాంటి సందర్భంలో ఇంటి వాళ్ళ పర్మిషన్ తీసుకునేసి తర్వాత వీళ్ళకి అనుకూలం చూసుకునేసి వాళ్ళని పిలవాలి. లేదంటే వాళ్ళు వద్దండి నేను ఇది కుదరదు అంటే మనం చేసేదేం లేదు. సో ఇలాంటి గృహస్థల కుటుంబ వ్యవస్థ మనకు ఇప్పుడు కనిపిస్తుంది. మరి అలాంటి కుటుంబ వ్యవస్థ ముందు ఉండేటువంటిది కాదు. నేను చిన్నప్పుడు చూసినట్లే ఎలా ఉండేదంటే వచ్చేటువంటి వాళ్ళు అంతే. వచ్చేటువంటి వాళ్ళకు ఇంట్లోటువంటి వాళ్ళు ఏమాత్రం బేజారు లేకుండా మరి వచ్చిన వాడికి భోజనం చేసి పెట్టాలి అన్నటువంటిది అది ఒక కర్తవ్యం అంతే. అలా చేసుకుంటూ పోయేటువంటి వాళ్ళు. కానీ చిన్న గొణిగేటువంటి వాళ్ళు మా కాలానికే, మా అవ్వ తాతల కాలానికి, వాళ్ళ అవ్వ తాతల కాలానికి ఇక గొణగడం కూడా ఉండేది కాదంట. వాళ్ళే చెప్పేటువంటి వాళ్ళు, వచ్చిన వాళ్ళందరికీ వంట చేసి పెట్టేటువంటి వాళ్ళు. అది సో అది ఆ గృహస్థ ధర్మాలన్నీ పోయినాయి కదా ఇప్పుడు. ఆ గృహస్థ ధర్మములు అంటే గృహస్థుడు తన స్వధర్మాన్ని పాటించకుండా పోయేటువంటి సందర్భం ఇది. అతని స్వధర్మం ఏమిటి? గృహస్థుని స్వధర్మం ఏమిటి అంటే వచ్చినటువంటి బ్రహ్మచారులకు అందరికీ భోజనం పెట్టడము. ఎందుకంటే బ్రహ్మచారులు చదువుకునేటువంటి వాడు, వాడికి భోజనం పెట్టేటువంటి వాడు వాడు ఉండడు. కాబట్టి వాడు వచ్చి భిక్షాందేహి అంటే వాడికి భోజనం పెట్టాలి, తప్పకుండా ఇతని కర్తవ్యం అది. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే సన్యాసులకు అందరికీ ఇతను భోజనం పెట్టాలి. సన్యాసులకి అక్కడ ఎవరికి ఇస్తారు భోజనము? ఎవరు. అందువల్ల వాళ్ళు వచ్చి భిక్ష అడిగితే కూడా వాళ్ళకు కూడా పెట్టాలి. పెట్టిన తర్వాత అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా భోజనం పెట్టాలి. పెట్టిన తర్వాత మిగిలినటువంటి దాన్ని మాత్రమే ఆయన పూజించాలంతే. మిగలకపోతే ఆ రోజు పర్వాలేదు అలా ఉండడం అంతే. అలాంటి పరిస్థితి అన్నమాట. ఏమి లేకుండా బీద వాళ్ళైతే ఉన్నటువంటి వాళ్ళైతే వండి వడ్డిస్తూ ఉండడమే. మరి అలా విష్ణు చిత్తి ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు రాసేది కాదు. విష్ణు చిత్తి ఏమో భాగవతం కథ కాదు ఇది. ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు రాసేటువంటి వాక్యం ఇది. వచ్చినటువంటి వాళ్ళంతా వస్తూనే ఉంటారంట, ఈయన వంట చేస్తూనే ఉంటారంట. వీళ్ళు విష్ణు చిత్తి ఇంట్లో వంట అనేటువంటిది ఆ పొయ్యి అనేటువంటిది ఆరిపోదు అని చెప్పి రాస్తాడు ఆయన. అలాంటి వాళ్ళు అన్నమాట. అలాంటి ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు యజ్ఞశిష్టాసిన, వాళ్ళు సర్వకిల్బిషై ముచ్యంతే, వాళ్ళ పాపాలు అన్ని వెళ్ళిపోతాయి. కానీ అలా కాకుండా వీడి కోసమే వీడు సంపాదన చేసుకునేటువంటి వాడు, వీడి కోసమే వీడు భోజనం చేసేటువంటి వాడు, అలాంటి వాడు పాపాత్ముడు, వాడు నెత్తుటి కూడి తిన్నట్టు వాడు. వాడికి ఎందుకంటే ఒకవేళ వాడు స్వయంగా మంచిగా సంపాదించినప్పటికీ కూడా ఈ పంచశూలంలో ఉన్నటువంటి అతని అడ్డుకుంటాయి. కాబట్టి ఈ పంచశూలాలు పోవడానికన్నా వచ్చిన దాన్ని అంతా అతను దానం చేసి మిగిలిన దాన్ని మాత్రమే ఆయన భోజనం చేయాలి. ఇది అంత కర్మయోగంలో ఏదంతా చెప్తారు ఉంటారు. కర్మయోగం అంటే ఏమిటంటే అలాంటి కర్మ చేయాలి. అలాంటి కర్మ చేసినప్పుడు ఏమవుతుందంటే మనసు నిశ్చలం అవుతుంది, మనసులో ప్రశాంతత దొరుకుతుంది, మనస్సు చిత్తశుద్ధి దొరుకుతుంది. ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం దొరుకుతుంది, జ్ఞానం నుంచి మోక్షం వస్తుంది. అదే ప్రక్రియ. సో ఇది ఏదో ఆత్మహరయ భుంజతే తేదో అహం పాపం స్వయమపి పాప. ఇది అయిపోయింది. ఇది పంచశూనంలోని ఇది చెప్పుకుంటూ వచ్చాం దీన్ని. ఇది అయిన తర్వాత మరి శృతి వాక్యం ఏమన్నా ఉందా? శృతి అంటే వేదములో దీని గురించి ఏమన్నా చెప్పారా అంటే దీన్ని నీలకంఠ వ్యాఖ్యాని అంటే భగవద్గీతకు తర్వాత మహాభారతానికి కూడా నీలకంఠుడు అన్నటువంటి అతను వ్యాఖ్య రాశాడు. భగవద్గీతలో అన్ని శ్లోకాలకు రాశాడు ఏదైనా. తర్వాత భారతం అంతటికీ రాయకుండా అక్కడక్కడ ముఖ్యమైనటువంటి శ్లోకాలకు మాత్రం రాశాడు. ఎందుకంటే 1,00,000 శ్లోకాల గ్రంథం అది రాయడం కష్టము. కొద్దిగా రాశాడు ఆయన.
నీలకంఠ వ్యాఖ్యలో చూశాను పొద్దున్నే. ఆయన ఒక లైన్ రాస్తాడు. చివరి లైన్ ఏం రాస్తా అంటే, ఆయనది కూడా పెద్ద వ్యాఖ్య, అదంతా రాయడం లేదు, నేను చూపడం లేదు ఇక్కడ. ఆయన ఏం రాస్తారంటే, కేవలాది కేవలాఘీ భవతి. అంటే కేవలాది, కేవలం ఉంటాం కదా మనము. కేవలం అంటే తన కోసమే, అది కేవలం అని మాట్లాడుతుంటాం మనము. దానికి అర్థం ఎలా చెప్పాలో నాకు కూడా తెలియదు. కేవలాది అంటే కేవలం తను మాత్రమే తినేవాడు, అంటే తన కోసమే వంట చేసుకునేటువంటి వాడు, కేవలం తను మాత్రమే తినేటువంటి వాడు. వాడేమైనా కేవల ఆఘీభవతు, అహము అంటే పాపం, కేవలాఘీభవతు, వాడు కేవలము పాపాన్ని మాత్రమే తింటున్నాడు. కేవలాఘి అంటే కేవలం పాపాన్ని తినేటువంటి వాడు. కేవలాది కేవలాఘీ భవతి అని వేదములో ఉందట. మరి ఏ వేదం అని ఆయన రాయలేదన్న, ఆయన ఎవరు, నీలకంఠుడు. వాళ్ళు ఎలా రాస్తారంటే, సాధారణంగా వాళ్ళు శృతి వాక్యము అని రాస్తారంటే, శృతి ప్రమాణము అని రాసేసి బ్రాకెట్లో పెట్టేస్తారు. అంటే ఈ వాక్యం ఎక్కడో వేదాల్లో ఉంది, ఎక్కడుంది అనేది ఆయన కాలంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నీలకంఠ వ్యాఖ్యాన 17th centuryలో ఉండేటువంటి వాడంట. అప్పటికి అందరికీను ఇలా వాక్యం చెప్తే ఏ వేదంలో ఉంది అనేది వాళ్ళకి తెలుసు, అప్పటి కాలం వాళ్ళకు. మనకంత బుద్ధి లేదు, మనకు బుద్ధి లేదు కాబట్టి మనకు ఏం చేస్తామంటే, మనము ఆ శృతి వాక్యము చదువుకోవాల్సింది, అంతేగాని మరి ఏ వేదంలో ఉందో మనకు తెలియదు. వెతకాలంటే మన వల్ల కాదనమాట. అందువల్ల అది మన వల్ల కాదంటే, ఏదో కూర్చొని చాలా కష్టపడాలి దాన్ని వెతకడానికి. అది అందువల్ల శృతి వాక్యము అని రాసి వదిలేసేటువంటి వాళ్ళు పూర్వకాలంలో. అంటే అంత జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు. కేవలాగి భవతి అంటే కేవలం తను మాత్రమే తినవాడు, కేవలం పాపమునే తినుచున్నాడు అని. నేను స్వామి వివేకానంద కొద్ది కామెంటరీ చెప్తాడు, ఆయన చెప్తాడు ఇంగ్లీష్ లో. చూడండి ఎంత బాగుందో ఇది. ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ యజ్ఞ. Life should be a sacrifice where actions are not for selfish gains but for the higher good, reducing personal sin. అంటే ఈ పర్సనల్ సిన్ రెడ్యూస్ కావాలంటే, అంటే పాపాలు తొలగిపోవాలంటే, యాక్షన్స్ ఆర్ నాట్ ఫర్ సెల్ఫిష్ గెయిన్స్. ఏదైనా కర్మ చేస్తే ఆ కర్మ సెల్ఫిష్ గెయిన్స్ కాకుండా ఫర్ ద హయ్యర్ గుడ్ అలా చేయాలి. తర్వాత వివేకానంద స్ట్రెసెస్ దట్ ఏ హౌస్ హోల్డర్ మస్ట్ ప్రొవైడ్ ఫర్ ఫ్యామిలీ, ద పూర్ హీ మస్ట్ అంటాడు ఇక్కడ. అంటే తప్పకుండా చేయాల్సిన పని. హౌస్ హోల్డర్ అన్నటువంటి వాడు అంటే గృహస్థుడు అయినటువంటి వాడు తప్పకుండా చేయాల్సినటువంటి పని, ప్రొవైడ్ ఫర్ ఫ్యామిలీ, ద పూర్ అండ్ ద సొసైటీ. నెగ్లెక్టింగ్ దిస్ డ్యూటీ సిన్ఫుల్. అలా నెగ్లెక్ట్ చేస్తే అది పాపము అని చెప్తాడు అనమాట. చెప్పేసి వుడ్ ఆఫర్డ్ ఫస్ట్ టు గాడ్ ఆర్ యూస్ టు సర్వ్ అదర్స్. గాడ్ అంటే మొదట దేవుడికి నైవేద్యం చేసి తర్వాత తినాలి అనేసి. నైవేద్యం అంటే మనం అది యజ్ఞం. కానీ ఇక్కడ యజ్ఞం అంటే మనం ఏం అర్థం చెప్పుకున్నాము, 10 మందికి ఇచ్చేది, 10 మందికి ఇచ్చేటువంటిది కూడా అదే యజ్ఞము అంటాం మనం యాక్చువల్ గాను. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అని చెప్పుకున్నాం కదా. యజ్ఞార్థం కోసమే కర్మ చేయాలి. అక్కడ యజ్ఞం అంటే ఏమిటంటే సొసైటీ అనేసి. అప్పుడు యజ్ఞం అంటే ఇక్కడ ఫుడ్ ఆఫర్డ్ ఫస్ట్ టు గాడ్ ఆర్ యూస్ టు సర్వ్ అదర్స్, ద నీడీ ఈజ్ కన్సిడర్డ్ ప్యూర్ ఆర్ నెక్టర్. అది మిగిలినటువంటిది ఏమి, అది నెక్టార్, అమృతము. వెరాజ్ ఫుడ్ కన్జ్యూమ్డ్ ప్యూర్లీ ఫర్ సెల్ఫిష్ ప్లెజర్ ఈజ్ సిన్ ఆర్ పాయిజన్. కేవలం తన కోసమే వండుకొని తను ఒకడే ఆ రోజు తినేస్తే అది ఆ రోజు అది విషాన్ని తింటున్నాము, లేకుంటే పాపాన్ని తింటున్నాము. దిస్ వర్స్ అండర్ స్కోర్స్ దట్ సెల్ఫిష్నెస్ ఈస్ ద రూట్ ఆఫ్ సఫరింగ్ అండ్ సిన్, ప్రమోటింగ్ ఏ సెల్ఫ్లెస్ అప్రోచ్ టు లైఫ్ అని చెప్పి ఏం చెప్తా అంటే, దీనికి మనం దీన్ని కండెన్స్ చేసి దీనికి అర్థం ఏమిటి అంటే, ద వర్స్ హైలైట్స్ ద నెసెసిటీ ఆఫ్ సెల్ఫ్లెస్ యాక్షన్ అండ్ షేరింగ్. సో 10 మందితో పంచుకొని తినడం అన్నట్టు, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్లెస్ యాక్షన్ అండ్ షేరింగ్ విచ్ ఆర్ కోర్ టెనెంట్స్ ఆఫ్ వివేకానందాస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కర్మయోగ. ఇంతవరకు వివేకానంద చెప్పిండేది. మరి ఈ శ్లోకం యొక్క సమ్మరీ ఏమిటి అంటే, నేను చిన్నగా ఇక్కడ రాశాను. వెన్ యూ ఈట్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్ యూ స్ట్రెంగ్థన్ యువర్ ఈగో. నీ కోసమే నీవు తింటే నీవు నీ ఈగోని పెంచుకుంటున్నట్టు. నీ ఈగో అంటే ఏమి, నీ యొక్క సెల్ఫ్ అగ్రెండైజ్మెంట్ అంటావు కదా, నిన్ను నీవు పెంచుకుంటున్నావు అంటే నీ పొట్ట నీవు పెంచుకుంటున్నావు. నీ ఈట్ ఫర్ యువర్ సెల్ఫ్. వెన్ యూ లివ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ అంటే జీవితమే ఒక యజ్ఞంగా గడుపుకోవాలి. జీవితమే ఒక యజ్ఞం అంటే మనం చేసే ప్రతి కర్మను ఒక యజ్ఞమే, మరి జీవితమే ఒక యజ్ఞము. నేను పుట్టినదే ఎవరి కోసం, నేను పుట్టినది నా కోసం కాదు 10 మంది కోసం పుట్టాను అన్నటువంటి భావన ఉన్నప్పుడు, వెన్ యూ లివ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ యూ స్ట్రెంగ్థన్ ద సోల్. అప్పుడు నీకేమైపోతుందంటే నీవు నీ ఆత్మను నీవు పవిత్రం చేసుకున్నటువంటి వాడు అవుతావు. అంటే పెట్టకుండా తినకు, పంచుకోకుండా ఉంచుకోకు అని 2 వాక్యాలు చెప్తారనమాట. పెట్టకుండా తినకు. ఎవరు చెప్పారంటే దీన్ని మన గీతా మకరందం రాశారు కదా. గీతా మకరందం రాసినటువంటి విద్యా ప్రకాశానంద సరస్వతి, ఆయన మన ఏర్పేడులో ఉండేటువంటి వాళ్ళు. తిరుపతి దగ్గర ఏర్పేడు ఉంది కదా, ఏర్పేడులో ఆయన ఆశ్రమం ఉంది. చాలా విద్వాంసుడైన వైశ్యులు చాలా విద్వాంసులైనటువంటి వాడైన.
విద్యాప్రకాశానంద స్వామి. ఆయన పెట్టకుండా తినకు, ఇవ్వకుండా ఉంచుకోకు అని చెప్పేటువంటి వాడు ఆయన. అది చాలా బాగా చెప్పేటువంటి వాడు. అంటే ఎవరికి పెట్టకుండా నువ్వు తినద్దు, ఇవ్వకుండా 10 మందికి ఇవ్వకుండా ఉంచుకోకు. నీ దగ్గర ఏదైనా ఉందా, ఇవ్వకుండా ఉంచుకోకు. వచ్చినప్పుడు ఇచ్చేస్తూ ఉండు అని చెప్పేసి చెప్తాడనమాట. అందువల్ల సాధారణంగానే మనం ఎవరింటికన్నా వెళ్ళినా ఏదైనా చేసినప్పుడు కూడా వాళ్ళ నుంచి ఏదైనా మనం తీసుకుంటే దానికి 10 రెట్లు ఇచ్చేసి రావాలంట అక్కడ. అక్కడికి మనకు మనస్సు ప్రశాంతత వచ్చేస్తుంది. లేకుంటే మనం తీసుకునే వస్తుంటే అది మనం దీన్ని మన కడుపు మనం నించుకుంటున్నాము, సమిష్టి నుంచి మనం తీసుకుంటున్నాము, అలా చేయకూడదు అని చెప్పేటువంటి ఈ ప్రసిద్ధమైనటువంటి శ్లోకము. యజ్ఞశిష్టాసిన సంత ముచ్యంతే సర్వకిల్బిషై. తర్వాత ఏమంటాడు, ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాపాహ ఏ పచంతి ఆత్మకారణాత్ అనేటువంటిది శ్లోకం. ఇది ఇంకా ఒక నిమిషం 2 నిమిషాలు ఉంది. ఏమన్నా అడిగేటట్టుంటే అడగండి మేడం. శాంత మేడం, ఏమన్నా అర్థం కాకుండా ఉండేటువంటి పాయింట్ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఇప్పుడు జ్ఞానాన్ని పంచాలి అని అంటారు కదా. అవును. వేదాలు వేదాలలో ఎప్పుడు బ్రాహ్మణులే తీసుకున్నారు. బ్రాహ్మణులే బోధించేవాళ్ళు, వేరే కులస్తులకు బోధించేవాళ్ళు కాదు కదా. అలా లేదు, అలా ఏం లేదు మేడం, మనం అనుకుంటున్నాం అంతే. వేదాల్లో చాలా మంది మంత్రాలు రాసినటువంటి వాళ్ళు నాన్ బ్రాహ్మిన్స్ రాయలే చాలా మంది. విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదు కదా, క్షత్రియుడు అతను. గాయత్రి మంత్రాన్ని ప్రసాదించినటువంటి వాడు అతనే కదా, ఇచ్చాడు కదా. మరి మన ఇతరు ఉన్నాడు కదా, రామానుజాచార్య బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు. ఆయనకు వాళ్ళ గురువు చెప్తాడు అనమాట. ఏం చెప్తాడంటే, నాయన నీవు ఈ అదేవి శివపంచాక్షరినా లేకుంటే ఏదో మంత్రాన్ని నీవు, శివపంచాక్షరి కాదు, నారాయణ మంత్రాన్ని 10 మందికి చెప్పొద్దు, నీవు మాత్రమే ఉంచుకో అంటాడు. మరి ఆయన అడుగుతాడు, మరి దీన్ని చెప్తే ఏమవుతుంది స్వామి? ఓం నమో నారాయణాయ అన్న మంత్రము చెప్పద్దు ఎవరికిను, చెప్తే అంటే ఎందుకు చెప్తే ఏమవుతుంది అంటాడు. చెప్తే వాళ్ళకు పుణ్యం వస్తుంది, నీకు పాపం వస్తుంది అంటాడు. సరే, నాకు పాపం వచ్చినా పర్వాలేదు, 10 మంది పుణ్యం రావాలని చెప్పే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే, ఆ గుడి గోడల పైకి ఎక్కి అక్కడి నుంచి చెప్తాడు కదా. ఆయన చెప్పి ఆయన చెప్పిండేది కదా. మరి పంచినటువంటి వాళ్ళంతా బ్రాహ్మణులే. మరి వీళ్ళు మనం ఊరికే అనుకుంటుంటాం అంతేను, ఏదో ఎవరో రాసినటువంటి వాళ్ళు ఇవ్వలేదు, జ్ఞానం ఇవ్వలేదంటే. పద్ధతులు వర్ణములో అప్పుడు ఎలా ఉండేదంటే, బ్రాహ్మణులు చదువుకునేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు సాధారణంగాను. మరి క్షత్రియులు అనేటువంటి వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించి ప్రజలను రక్షించేటువంటి వాళ్ళు. ఆ వర్ణ వ్యవస్థ, అది అంటే కుల వ్యవస్థ అంటే పాతకాలంలో లేదు కదా. తర్వాత మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అలా చేశారు, చేయలేదని కాదు. కానీ ఒరిజినల్ గా మన సిద్ధాంతం ఏమిటి అంటే, సిద్ధాంతం 10 మందికి పంచిపెట్టడమే సిద్ధాంతం. 10 మందికి పంచిపెట్టడమే సిద్ధాంతం కదా. మన సిద్ధాంతాన్ని తప్పిపోయినారు కొంతమంది బ్రాహ్మణులు. కొంతమంది బ్రాహ్మణులు పట్టుకొని అందరినీ అనడానికి లేదు కదా. కొంతమంది అలా వెళ్ళిపోయారు, లేదని కాదు. కొంతమంది తప్పు చేశారు దాన్ని, కానీ అందరూ అలా ఏం చేయలేదు. మరి